ఛానల్. ఈ రోజు మనం జనగాం జిల్లా చిల్పూర్ మండలం మంగళపల్లి అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన అనిత ప్రదీప్ కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? గత 5 సంవత్సరాలుగా మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు? మేడం, మేము బంగాళపల్లి గ్రామ ప్రజల తరఫున అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు 5 సంవత్సరాలు వాళ్ళు నాకు మంచి సహకరించారు. మా బాడీ కూడా, మా వార్డు మెంబర్లు కానీ, మా ఉప సర్పంచ్ కానీ, గ్రామ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు సహకరించారు. ఆ గ్రామ ప్రజలు సహకరించడం వల్లనే మా గ్రామం అన్ని విధాలుగా మేము డెవలప్ చేసుకున్నాము. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాల్లో భాగంగా ప్రకృతి వనం ఏర్పాటు చేసుకున్నాం, నర్సరీ ఏర్పాటు చేసుకున్నాం, ఆ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత పోతే ట్యాంకరు, ట్రాక్టరు, డ్రోజర్ కూడా తెచ్చుకున్నాం. అదేవిధంగా ఒక 20 లక్షలతోటి సీసీ రోడ్ల పనులు కూడా మేము చేసుకున్నాం. ఆ సీసీ రోడ్లు కూడా మన క్రిస్టియన్ సంబంధించి సమాధుల వరకు ఆడికి ఒక 5 లక్షలతో వేసినాం. మరి ఇంకా తర్వాత ఇంకొక 5 లక్షలు చర్చి దగ్గర వేసినాం. ఇంకొక 5 లక్షలతోటి అక్కడ రోడ్డు కాడ వేసినాం. 20 లక్షల పనులు మాత్రం సీసీ రోడ్ పనులు చేసినాం. ఇంకా ప్రకృతి వనం బిల్లు మాత్రం ఇంకా మాకు రాలేదు. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు? మా గ్రామంలో అంటే దాదాపుగా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత సిబ్బంది ప్రాబ్లమ్లు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మాకు పర్మనెంట్ కార్యదర్శి అనే వాళ్ళు లేరు. అట్లా కూడా కొంచెం వెనుకబడిపోయింది. మాకు ఒక పర్మనెంట్ కార్యదర్శి ఉంటే బాగుంటుంది. ఓకే సార్, రాబోయే స్థానిక ఎన్నికలలో మళ్ళీ నామినేషన్ వేయాలనుకుంటున్నారా? ఒకవేళ రిజర్వేషన్ వస్తే ప్రజలు ఒకవేళ ఉండమని చెప్తే మా పనితనాన్ని బట్టి వాళ్ళ సహకారంతో వాళ్ళు ఏం చెప్తే మేము దాని ప్రకారం ఉంటాం. ఓకే సార్. ఓకే మేడం, ఇంకా మీ గ్రామంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? నా పేరు అరూరి ప్రణీత, వంగలపల్లి మాజీ సర్పంచ్. ఇప్పుడు మనకి ప్రతి ఒక్క పని చేసినాం మేము. ఇప్పుడు గ్రామంలో ట్యాంకర్లు ఇట్లా, వాటర్ ట్యాంకర్ ఇట్లా, మళ్ళీ సీసీ రోడ్లు ఇట్లా అన్నీ చేసినాం. ఇప్పుడు సర్పంచ్ గారి ఆరోగ్యం సహకరించకుండా కానీ మేము చేసిన పనులు అయితే చేసినాం. ప్రతి ఒక్కటి పోచమ్మ గుడి దగ్గర మనం ఎవరు చేయని పని 50 సంవత్సరాల కంటే చెయ్యని వాళ్ళు కూడా మనం నేను వచ్చినాకనే చేసి దారి చేసినాం. అసలు పోచమ్మ దగ్గర బోనాలు ఎత్తుకుపోవడానికి కూడా చాలా కష్టపడేది వాళ్ళు. ఇప్పుడు అలాంటిది రోడ్డు పోసినాం, మట్టి రోడ్డు పోసినాం. సీసీ రోడ్డు డబ్బులు పడలేదు మనకు. స్కూల్ నుంచి అక్కడ మనకి స్కూల్ దగ్గర కూడా మొత్తం కూలగొట్టినాం. స్కూల్ కూడా అది కూలగొట్టినాక బిల్లు కూడా రాలేదు. మొరం పోపించినాం. అక్కడ బిల్లు రాలేదు మనకు. ఇంకా బిల్లు కూడా మనకి ఏది రాలేదు, బిల్స్ రాలేదు. నెక్స్ట్ సర్పంచ్ ఎవరైనా వస్తారో ఏమో వాళ్ళకి వస్తానికైనా చూస్తాను బిల్స్ రావడానికి. ఓకే మేడం, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కృతజ్ఞత చెప్తాం. మాకు చాలామంది మన వంగలపల్లి వాళ్ళు అక్కడ కర్ణపురం కాంచి కూడా మనకు చాలా సహకరించిండ్రు. చాలా మంచిగా ఓట్లు వేసిండ్రు, సహాయం కూడా చేసిండ్రు. ఓకే మేడం, మన ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పువ్వు గుర్తులకి వచ్చినాం, బీజేపీలోకి వచ్చేసినాం. మనం పట్టించుకోకుండానే బీజేపీలోకి వచ్చేసినాం. ఇప్పుడు నేను మహిళా అధ్యక్షురాలని, మోర్చా అధ్యక్షురాలని. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.